సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు పెద్దపల్లి ఆర్డీఓ చింతకుంట నారాయణ రెడ్డి. సుల్తానాబాద్ మండలం చిన్నబొంకుల అనుబంధ విలేజ్ రెబెల్దేవ్పల్లిలోని పవర్ ప్లాంట్ లో అక్రమంగా బాబులు తవ్వాలన్న ఫిర్యాదు మేరకు శుక్రవారం ఆర్డీఓ తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంఆర్ఓ రజిత, ప్లాంట్ మేనేజర్ కుమరయ్య, శ్యామ్ సుందర్ పలువురు ఉన్నారు. ఇక్కడ శాలివాహన పవర్ ప్లాంట్ సంబంధించి పవర్ ప్లాంట్లో కొన్ని అక్రమంగా బావులు తవ్వారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఈరోజు విచారణ కోసమని పవర్ ప్లాంట్కి రావడం జరిగింది. ఇద్దరు అంటే పవర్ ప్లాంట్ సంబంధించిన యాజమాన్యం, అదేవిధంగా కంప్లైంట్దారు సమక్షంలో అన్నీ అంటే ఆయన యొక్క గ్రీవెన్సెస్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వేరే ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిబంధనలకు అనుగుణంగా అంటే ఎక్కడైతే నిబంధనలు ఒకవేళ వైలేట్ చేసి ఉంటే ఎక్కడైతే నిబంధనలు వైలేట్ చేసిన దగ్గర చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. వికలాంగుల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ వలస నీలయ్య. ఈ సందర్భంగా దానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. నవంబర్ 4వ తేదీన ఉదయం 9 గంటల నుండి వికలాంగులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. అంగవైకల్యము కలవారికి వికలాంగుల క్యాంపు ఉచితంగా, ఎవరైతే అంగవైకల్యం ఉన్నవారికి ట్రైసైకిల్స్ కావాలన్నా, చేతులు లేని వారికి చేతులు కానీ, కాళ్ళు లేని వారికి కాళ్ళు కానీ, చెవిటి వారికి ఇయరింగ్ మిషన్స్ కానీ, గుడ్డి వారికి బ్రెయిన్ కిట్స్ కానీ, మరియు ఎవరైనా నడవలేని పరిస్థితి ఉన్న వారికి ఇట్లా పట్టుకొని సపోర్ట్గా నడవడానికి స్టిక్స్ కానీ, ఇవన్నీ మా యొక్క అలింకో కంపెనీ, భారత ప్రభుత్వంచే గుర్తింపబడిన అలింకో కంపెనీ ద్వారా మా లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ మరియు సుల్తానాబాద్ శ్రీనిధి మరియు పెద్దపల్లి, రామగుండము, మంతిని, చొప్పదండి, గోపాలరావుపేట మరియు సుల్తానాబాద్ శ్రీనిధి, కరీంనగర్లో చైతన్య, ప్రకాశం గంజి, దాదాపు అంటే ఈ మన రూరల్ ప్రాంతమైనటువంటి ఏరియాలో దాదాపు ఎన్ని మండలాలు, ఈ పెద్దపల్లి డివిజన్ మండలాలే కాకుండా అంటే ధర్మారం, వెల్గటూరు, జూలపల్లి మరియు ఎలియేడు, సుల్తానాబాద్ మరియు పెద్దపల్లి, రామగుండము, మంతిని, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, ఈ మండలాలలో ఉన్నటువంటి ఈ వికలాంగులు వారికి ఎలాంటి అవస్థకు గురై ఉన్నటువంటి వారికి ఎలాంటి పరికరాలు అయితే యూజ్ఫుల్గా ఉంటున్నాయో రేపు 4వ తారీఖు నాడు మంగళవారం నాడు సుల్తానాబాద్ వైశ్యభవన్లో ఉదయం 9:30 నుండి ఈ యొక్క క్యాంపు ప్రారంభించబడుతుంది. ఈ క్యాంపును బీద బలహీన బడుగు వర్గాల వారు వినియోగించుకొని వారికి ఎవరెవరికి ఏ ఏ పరికరాలు అవసరమో మా యొక్క డాక్టర్లు గుర్తించి ఈ యొక్క నిర్ధారణ పరీక్షలు చేసి వారి అడ్రస్లు, సెల్ నంబర్లు తీసుకొని మళ్ళీ ఒక నెల తర్వాత వారికి ఎవరికి ఏమి అవసరమో ఆ రోజు మళ్ళీ సుల్తానాబాద్లో క్యాంపు పెట్టి వారిని పిలిపించి ఆ రోజు వారికి ఈ యొక్క పరికరాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వారికి ఉన్నటువంటి వికలాంగుల సర్టిఫికెట్ ఒకటి మరియు 2 ఫుల్ సైజు ఫోటోలు, ఏదైనా కాళ్ళు పోలియో వచ్చిన వారైతే ఫుల్ సైజు, లేక అంగవైకల్యం చెవిటి వారు కానీ వేరే వారైతే పాస్పోర్ట్ సైజు ఫోటోలు 2 ఫోటోలు మరియు తెల్ల రేషన్ కార్డు తీసుకొని వారెంబడి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు ఈ యొక్క రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఇన్ని మండలాలు ఉన్నటువంటి ప్రజలందరూ వినియోగించుకోవాలని సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మరియు సుల్తానాబాద్ శ్రీనిధి తరఫున వారిని కోరుకుంటున్నాం. సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ మంచినీటి సరఫరా నిలిచిపోయి 5 రోజులు గడుస్తున్నా సర్పంచ్ పట్టించుకోకపోవడాన్ని పలువురు టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సర్వం తుంగలో తొక్కి ప్రజలకు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడి కరెంటును
పునరుద్ధరించాలని, మంచినీటి సప్లై జరుగుతోందన్నారు టీఆర్ఎస్ నేతలు. సహకరించిన ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఆ 30% ప్రతి సంవత్సరం ప్రతి సర్పంచ్ చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు అడిగిన దాఖలాలు లేవు, వీళ్ళు బిల్లులు కట్టిన దాఖలాలు లేవు. ఇదేదో మాకు ₹1,00,00,000 ఉన్నది, మాకు ₹1,00,000 ఉన్నది, మేము కోట్లు చెల్లించాలంటే కోట్లు చెల్లించుకొని ఎవరు అడుగుతారు. ప్రణాళిక సంఘం నుంచి వచ్చిన దానిలో కరెంటు వాళ్ళు 30% చెల్లించుకుంటారు. దానికి డిపో క్లియర్గా ఇచ్చారు. దాన్ని ఇది రాజకీయం చేసి ఇవాళ సుల్తానాబాద్ ప్రజలకు 5 రోజుల నీటి ఎద్దడికి సర్పంచ్ బాధ్యత వహించాలి. నిన్న ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ చూపించి కరెంటు అధికారులతో మాట్లాడి నీటిని పునరుద్ధరించిండు. వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సర్పంచ్గా ఎలక్ట్ అయ్యేదానికి ముందు నేను సుల్తానాబాద్ పట్టణానికి 24 గంటల తాగునీటి సప్లై ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్లో పబ్బాలు పడికి దానికి ఈరోజు తాగునీరు చుక్క లేకుండా చేసినటువంటి పరిస్థితి సుల్తానాబాద్ పట్టణానికి ప్రజలకు ఏర్పాటు చేసిండు. నిజంగా ఎలక్షన్ల ముందు మాట్లాడినటువంటి మాటలు ఏంటిది, కరెంటు బిల్లు కట్టగా తర్వాత వాటర్ బిల్ కట్టగా ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నావు, సుల్తానాబాద్ ప్రజలను చీకట్లో ఉంచుతూ నువ్వు వెలుగులో తిరుగుతున్నావు. నిజంగా నువ్వు చేసిన తప్పుకు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో దాన్ని పక్కకు పట్టించుకొని నీకు తెలంగాణ ప్రభుత్వం మీద నువ్వు ఏర్పాటు చేయడం అనేది ఇటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కొద్ది రోజులే అయింది కనుక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఆ ప్రభుత్వం దగ్గర అప్పుడు నువ్వు చెల్లించవచ్చు కదా నువ్వు ఆ నిధులు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలయడం కరెక్ట్ కాదు. నువ్వు చేసిన తప్పుకు ఊరు బయట తిరుక్కుంటూ ఇవాళ సుల్తానా ప్రజలను చీకట్లు వచ్చినది కరెక్ట్ గా అని చెప్పేసి సర్పంచ్ గారు దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఇదివరకు కూడా వాళ్ళ సర్పంచ్ల ఫోరం నుండి ప్రతి సర్పంచ్ 13th ఫైనాన్స్ 13-14 సంవత్సరం బిల్లులు వాళ్ళు కట్టిరు కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు. కేవలం ఒక సుల్తానాబాద్లోనే ఈ సర్పంచ్ గారే కట్టకుండా నీళ్లు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఫస్ట్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు విద్యుత్తును వెంటనే కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి తెలపడంతో డి గారు వెంటనే నిన్న సాయంత్రం కనెక్షన్ని పునరుద్ధరించడం జరిగింది. మరి ఆ గ్రామ పంచాయతీ కరెంటు పునరుద్ధరించడంతో నిన్న నైటు వాటర్ అంతా కూడా ట్యాంకులో నింపి ఈరోజు సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యం ఈ రోజు నుంచి కల్పించడం జరుగుతూ ఉంది. మరి మేము చెప్పడంతోనే వెంటనే స్పందించి ప్రజల యొక్క సమస్యలకు వెంటనే స్పందించి డిఈ గారితో మాట్లాడి సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చినటువంటి గౌరవనీయులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ గారికి మా సుల్తానాబాద్ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారు ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులతో మాట్లాడి ఈరోజు కనెక్షన్ ఇప్పించడం జరిగింది. సుల్తానాబాద్ వాటర్ సప్లై పంప్కి ప్రభుత్వం నుంచి 13th ఫైనాన్స్ అనే ఫండ్స్ వస్తున్నాయి. నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు నేను కూడా ప్రతి సంవత్సరం పేమెంట్ చేయడం జరిగింది. ఎందుచేతనంటే కోట్లు డ్యూ ఉన్నాయని చెప్పి ఊరుకుంటే బాగుండదు. మన దగ్గర 1,00,000 ఉన్నా 2 లక్షలు ఉన్నా కానీ పేమెంట్ చేసేది అంటే వాళ్ళు డిస్కనెక్షన్ చేయరు. వాళ్ళ దగ్గర కూడా జీవో ఉన్నది, కొంత అమౌంట్ తీసుకొని డిస్కనెక్షన్ చేయకుండా కాపాడడానికి కొరకు వాళ్ళ దగ్గర ఒక గవర్నమెంట్ జీవో ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు నుంచైనా రేపైనా ఎల్లుండైనా సోమవారం వరకైనా ఎలక్ట్రిసిటీ బిల్లు 13th ఫైనాన్స్ నుంచి తీసి కట్టవలసిందిగా మేము ప్రజాప్రతినిధిని కోరుతున్నాము. ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మేము ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక పర్ఫెక్ట్గా ఒక స్కెచ్ చేసుకొని ఆ విధంగా పోతున్నారు. మరి కేసీఆర్ గారి మీద కానివ్వండి, మా ప్రభుత్వం మీద కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి మీద కానివ్వండి లేని పోని అవాకులు చవాకులు మాట్లాడితే మేము దాన్ని ఎదిరించడానికి అన్ని రకంగా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం మీద కానివ్వండి, శాసనసభ్యు మీద కానివ్వండి ఎలాంటి ఆరోపణలు చేయకూడదని మేము చెప్తున్నాం. ఒక 24 hours అధికారులు ఎంబడబడి వాటర్ ఇప్పించడం కూడా జరిగింది, కెనాల్ వాటర్. మరి ఈ విధంగా ప్రజల లోపల మమేకమై ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తలేడు, ప్రభుత్వం ఏమీ చేస్తలేదు. ఇవన్నీ అవాకులు చవాకులు మాట్లాడడం పద్ధతి కాదు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అశోక్ నగర్ లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు మధురయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గడ్డం వివేకానంద పంపిన 20,000 రూపాయల చెక్కును శుక్రవారం జెడ్పీటీసీ ఊట్ల రామ వరప్రసాద్ కాంగ్రెస్ నేత ధనాయక్ దామోదరరావు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఆయనను పరామర్శించడానికి నేను మరి కాంగ్రెస్ నాయకులు మన మాజీ ఎంపీ గడ్డం వివేక్ గారు వచ్చి వీరిని పరామర్శించడం జరిగింది. ఆ రోజు వచ్చి మరి వివేక్ గారు వీరికి 20,000 ఇస్తారని ఒప్పుకున్నారు. ఈ రోజు ఆయన ఇచ్చారు. అందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున 20,000 రూపాయల నగదు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు
వారి యొక్క కుటుంబానికి మా యొక్క జడ్పీటీసీ సమక్షంలో వారి యొక్క కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసినందులకు మా యొక్క మాజీ ఎంపీ గడ్డం వివేక్ గారికి మా యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి తక్షణమే ఒక ప్రత్యేక అధికారిని వేసి ఎక్కడెక్కడ పంట నష్టపోయినారు, రైతులు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నారని తెలుసుకొని వాళ్లకు మేము ఉన్నాము, మేము మీకు ధైర్యం ఇస్తున్నాము, మీరు భయపడద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు అని వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి పంట నష్టాన్ని ఇస్తామని ఒక భరోసా కల్పిస్తే వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉంటారు. కాబట్టి రాజకీయాలు చేయడం కాదు, కేవలం రైతులను ఆదుకోవడానికి మీరు ఏం చేయగలుగుతారో మీ తరఫున చేయండి. దానికి మేము సహకరించడానికి అన్ని విధాలుగా మేమున్నాం, రైతులను ఆ విధంగా ఆదుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందన్నారు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు. వేతనాలు సక్రమంగా ఇవ్వాలని, శ్రమకు తగిన జీతాలు చెల్లించాలంటూ సుల్తానాబాద్లోని ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసు వద్ద ధర్నా చేశారు కార్యకర్తలు, ఆయాలు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి గతంలో చేసిన హామీలు, ఎలక్షన్ల ముందుకు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మరి ప్రభుత్వం తీరు వహిస్తోంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మరి మేము ఎండగట్టడానికి సిద్ధంగా అవుతున్నాము. ఇప్పుడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టినాము. ఈ అసెంబ్లీ సమావేశాలు 5వ తారీఖు నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క సమావేశాలలో మా యొక్క బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించాలి, ప్రతి నెల జీతాలు ఇవ్వాలి, కనీస వేతనం 15,000 రూపాయలు చెల్లించకుంటే మాత్రం ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఎండగట్టి మేము ఎట్లా అంటే అట్లా చేసడానికి సిద్ధంగా అయినాము. ప్రభుత్వాన్ని మొత్తం మొండి వైఖరి మెడలు వంచైనా కూడా మా యొక్క జీతాలు తెచ్చుకునే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మాత్రం 2,000 జీతం సరిపోవడం లేదు కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించి చేయాలని కోరుకుంటున్నాం. మేము కూడా 36 రోజులు ధర్నా చేసినాం, జీతాలు పోగొట్టుకొని మేము పనులు పోగొట్టుకొని బళ్ళకు తాళాలు వేసి కూడా రోడ్ల మీద ఎక్కినాం. చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పటికి కూడా మొన్న కూడా ధర్నాలు చేస్తే కూడా మా జీతాలు అన్ని పోయినాయి. అయినా మా మేడలు ఎంత కోపం చేసినా మేము స్కూల్కి వెళ్లకుండా ఎన్ని పరిస్థితులు ఎదుర్కొనైనా అని మేము ఈ పని చేస్తున్నాం. కాబట్టి కనీసం మాకు ప్రభుత్వం గుర్తించి మాకు అనుకూలంగా కొంచెం జీతం పెంచాలని కోరుకుంటున్నాం. మొక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారి చొరవతోటి నిన్న ఏఎంసీ స్థానిక మార్కెట్ యార్డ్లో మా సొసైటీ ఆధ్వర్యంలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి సహకరించిన వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఏఎంసీ పరిధిలోని రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైనా మొక్కలు పండించిన రైతులు ఉంటే మంచి నాణ్యత గలవి శుద్ధి చేసుకొని 14% తేమ లోపల తీసుకొచ్చినట్టయితే గవర్నమెంట్ మద్దతు ధర 1,310 రూపాయలు చెల్లించి మేము కొనుగోలు చేసి మార్కెట్కు పంపించడం జరుగుతూ ఉన్నది. దీనిలో మీరు రైతులందరూ ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించే తీసుకురావాలి. దీనిలో పాటించినచో మద్దతు ధర చెల్లించబడుతుందని తెలియజేస్తూ ఈ కొనుగోలు కేంద్రానికి సహకరించిన ఎంపీపీ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఊదెల మండలం కొన్నూరులోని ఊర చెరువు కట్టపై దారికి అడ్డంగా ముళ్ళ చెట్లు ఉన్నాయని, రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక నేతలకు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో రైతులు చందాలు పోగు చేసి జేసీబీతో మూల పొదలను తొలగించారు. ప్రధాన చెరువు గుండా మేము రైతులం అందరం పోతాం. ఈ తవ్వండి మొత్తం సర్కారు తుమ్మలు బాగా పెరిగినాయి. ఇవి కొట్టడానికి వరకు గ్రామ సర్పంచ్కి మేము విన్నవించుకోవడం జరిగింది. అయినా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మేము స్వచ్ఛందంగా అందరం రైతులం అందరం పైసలు వసూలు చేసుకొని
మేము జేసీబీ పెట్టుకొని మేము తీసుకుంటున్నాం. గ్రామ ప్రజలు పైసలు వసూలు చేసుకొని జేసీబీతో పీకడం జరిగింది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరవలేనివన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సుల్తానాబాద్ లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళగా భారతదేశంలో ఎన్నో సంస్కరణలు చేసి ఈరోజు మన దేశం ప్రగతి బాటలో ఉన్నదంటే దానికి కారణం ఆమె తీసుకున్న ఎన్నో నిర్ణయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోగలరు. అదే మాదిరిగా బ్యాంకుల జాతీయకరణ, అలాగే మహిళా సాధికారత, ఇంకా అనేక అంశాలపై ఆమె ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో దేశమంతా కూడా గరీబీ హఠావో అని పేదలకు అండగా ఉండేటువంటి అనేక కార్యక్రమాలు ఆమె చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలు ఈ యొక్క యావత్ భారతదేశం కూడా మరవలేనటువంటి విషయం. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కనుక వారిని ఈ సందర్భంగా పూలమాలతో సత్కరించి స్మరించుకోవడం కూడా జరుగుతుంది. పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆ కుటుంబానికి దక్కింది. మరి వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతోనే కింది స్థాయి నాయకుల నుండి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా పేద ప్రజలకు అండగా నిలవాలనే తాపత్రయంతో వారు ఆ కుటుంబం చేస్తున్న సేవ అభినందనీయం. సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు ఏబీవీపీ కార్యకర్తలు. రాష్ట్ర పిలుపు మేరకు సుల్తానాబాద్ లో తహసీల్దార్ ఆఫీసు ముందు బైఠాయించి ధర్నా చేశారు. నవంబర్ 1న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలన్నారు ఏబీవీపీ నేత అన్వేష్. సంక్షేమ హాస్టళ్ల కనీస వసతులను వెంటనే తీర్చాలని ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఇదే సమస్య పైన సంక్షేమ హాస్టళ్ల కనీస వసతులు తీర్చాలని రేపు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వాన్ని ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ సంక్షేమ హాస్టల్లో టాయిలెట్స్ కరెక్ట్ లేవు, బాత్రూమ్స్ కానీ పక్కా భవనమ్స్ కానీ ఫుడ్ విషయంలో కానీ ఎన్నో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. ఫ్యాన్స్ లేకపోవడం, లైట్స్ లేకపోవడం, దాని ద్వారా విద్యార్థులు హాస్టల్లో చేరడానికి ముందుకు రావడం లేదు. దాని గురించి ప్రభుత్వాన్ని మేము కనీస వసతులు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాము. రేపు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. దానికి పెద్దపల్లి డివిజన్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుచున్నాం. సుల్తానాబాద్ మండలం పూసాల ప్రాథమిక గొర్రెల కాపర్ల సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా బాబు నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం నాగరాజు, 6 డైరెక్టర్లు ఎన్నికయ్యారని ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ అజయ్ తెలిపారు. ప్రాథమిక గొర్రెల కాపర్ల సంఘం పూసాల సంఘం ఎలక్షన్స్లో బాబు నాగయ్య అధ్యక్షుడిగాను, పురుషోత్తం నాగరాజు కార్యదర్శిగా, మేకల వెంకటస్వామి, కూకట్ల రాయమల్లు, దాసరి సదయ్య, తమ్మనవేణి రాజకుమార్య, బండ తిరుపతి వీళ్ళు 6 కూడా మరి డైరెక్టర్గా ఎన్నుకోబడ్డారు. ఇట్టి సమావేశానికి 111 మందిలో 55 సభ్యులు హాజరయ్యి వారి గెలుపునకు కారణమైనది.
ఈరోజు పూసాల శాస్త్రినారు ఆరపల్లె మా యాదవ గొర్రెల మేపుల పెంపదారుల సహకార సంఘానికి నన్ను అధ్యక్షుని ఎన్నుకున్న కుల బాంధవులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గొర్రెల కాపర్ల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా ఆర్ మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా ఐలవేని కుమ్రయ్య, డైరెక్టర్లు ఎన్నికయ్యారని పశు వైద్యాధికారిని శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడుగుల అపర్ణ సతీష్, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.